సో పింపుల్స్ అనగానే అందరూ స్కిన్ వరకే అనుకుంటారు. బట్ ఇంటర్నల్లీ మెనీ థింగ్స్ హ్యాపెన్. కెన్ యూ హైలైట్ అండ్ మ్యామ్? డెఫినెట్లీ. సో పింపుల్స్ అనేవి జనరల్గా మనకి టీనేజ్ ఇయర్స్లో వచ్చేది, మనకి పీరియడ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన హార్మోన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి కాబట్టి అప్పుడు అందరికీ వస్తాయి. కానీ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల డెఫినెట్గా పింపుల్స్ ఎక్కువ వస్తాయి. సో పీసీఓఎస్ అనేది అందరూ వినే ఉంటారు. సో దీంట్లో మనకి పింపుల్స్తో పాటు ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్, తర్వాత ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, కొంతమందికి హెయిర్ రిసీడింగ్ హెయిర్ లైన్ అంటే అలోపీసియా అంటాం, హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాజ్ అ కాంబినేషన్ ఉంటే మనం పీసీఓఎస్ అనేది అనుకుంటాం అనమాట. సో పీసీఓఎస్ జనరల్గా డయాగ్నోస్ చేయాలి అంటే మనం మినిమం 2 క్రైటీరియా ఉండాలి అవుట్ ఆఫ్ 3. 1 ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, సెకండ్ ఇస్ స్కాన్లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి కనిపించాలి, అండ్ మూడోది ఇలా ఫేషియల్ హెయిర్ కానీ పింపుల్స్ కానీ ఎక్కువ ఉండాలి. సో అందరికీ 3 క్రైటీరియా చూస్తారా? యూజువల్గా చాలా మందికి ఓన్లీ 1 క్రైటీరియా ఉంటుంది. సో 2 క్రైటీరియా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మనం పీసీఓఎస్ అంటాం. కానీ చాలా కామన్ గా బార్డర్ లైన్ లోనే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి, ఫేషియల్ హెయిర్ అండ్ యాక్నే పింపుల్స్ ఏమీ లేవు అనుకుంటే అంత కంగారు పడక్కర్లేదు. బట్ డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అవి అవ్వకుండా చూసుకుంటే బెటర్, లేకపోతే దే విల్ గో ఇన్ టు పీసీఓఎస్ అనమాట.